ఇప్పుడు మనము 11 ఏళ్ళ అమ్మాయికి ఘాగ్రా తీస్తున్నాం. ఘాగ్రా అంటే లెహంగా 10:30, ఇక్కడ 10:30, ఈడ 10:30, ఇటు 10:30 తీసేసాము. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేసి మనకు 14:30 వస్తుంది నడుము. ఆ అమ్మాయికి నడుము 28 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుంటాం క్రాస్గా. ఓకే, ఇట్లా 14:30, 15 వచ్చేలాగా ఇలా ఇక్కడ నుంచి 10:30, ఇక్కడ నుంచి 10:30. 11 ఏళ్ళ అమ్మాయికి ఘాగ్రా తీసుకుందాం మనం అంతే. ఓకే, ఈ ఘాగ్రాని ఇప్పుడు మనము అమ్మాయి పొడవు వచ్చేసేసి 36 అలా ఉంది. ఇక్కడ నేను 36 తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 36 తీసుకోవాలమ్మా. అక్కడ చూడు, అక్కడ నుంచి లాస్ట్ వరకు ఎంత ఉంది? 32 వచ్చిందా? 32 అంటే ఇంకా 36కి ఎంత రావాలి? అక్కడ చూడు ఒకసారి, బట్ట అక్కడ అతికించాలి. ఇంకా అట్లా లాస్ట్కు ఎన్ని ఇంచుల బట్టలు తీసుకోవాలి? అక్కడ 30, 1, 2, 3, 4, 5 ఇంచులు బట్ట అక్కడ యాడ్ చేయాలి. మనం యాడ్ చేయాలి. ఇది ఇచ్చేసి అక్కడ మనం అతికేయాలన్నమాట. ఇక్కడ మధ్యలో వచ్చేసేసి అక్కడ 36 కదా, 38 పెట్టాము. మధ్యలో పెట్టు. మధ్య కొలత ఇక్కడ నుంచి ఇక్కడ నేను మధ్యలో పట్టుకున్నాను టేపు. 38 పెట్టు. 38, 36 వచ్చిందిగా ఇక్కడ. అక్కడ 38 పెట్టు. మధ్యలో అటు ఇటు కరెక్ట్గా పెట్టు. స్ట్రైట్గా చూడు, ఇది స్ట్రైట్గా పెట్టు ఇట్లా. అలా వదిలే. ఇప్పుడు పెట్టు. 38 పెట్టు. అది ఇక్కడ ఇలా స్ట్రైట్ కదా. 37 పెట్టు. 37 ఇటు వచ్చేసి 38 పెట్టు. మళ్ళీ 38. అక్కడ లేదు, అక్కడ మనం జాయిన్ చేసుకోవాలి. అలా ఇట్రా. అక్కడ వచ్చేసేసి 38 పెట్టు. ఇంకా ఇటురా. ఇటు 37 పెట్టు. 38 సరిగ్గా రాలే అక్కడ, నువ్వు తప్పు పెట్టావు. 37 పెట్టి ఇక్కడ 37 పెట్టు. ఇక్కడ 37 పెట్టు. ఇక్కడ 38 పెట్టు. అది కరెక్ట్ వచ్చింది. ఇద్దరు వట్టాలి మనిషి. ఇప్పుడు నేను ఇక్కడ లైన్ గీస్తాను. అటువైపు తీసుకో. మొత్తం చక్కగా తీసుకురా. అటు లాస్ట్కి కిందికి కొని అటుకొని అటు లాస్ట్కి అంతే. అక్కడ పీస్ జాయింట్ అవుతుంది. ఇక్కడ మనము అక్కడ అంత పీస్ జాయింట్ అవుతుంది అన్నమాట. జాయింట్ చేయాల్సింది.
ఎందుకంటే ఇది 11-12 ఇయర్స్ బేబీకి అనమాట. 5 ఇంచులు ఇక్కడ మనము ఫస్ట్ మనం నడుము తీసేసుకుందాం. ఇక్కడ 14.5 ఇంచ్ తోటి ఇలా తీసేసుకున్నాం కదా నడుముకి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రౌండ్ కట్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఇక్కడ ఘాగ్రా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా చేసుకోవచ్చండి. ఇది 11-12 ఇయర్స్ బేబీకి వస్తుంది. మనమే జరగాలి, ఇక్కడ చీరను జరగకూడదు. జరిగినాం అనుకోండి పోయిద్ది ఇంకా మడత. ఇక్కడ మనము క్లాత్ జాయిన్ చేస్తాం.